శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు ఈ మార్చి 14వ తేదీన హోలీ పౌర్ణమి నుంచి కోట్లు గడించే యుగం రాబోతూ ఉంది. మీ ఇంట్లో ఈ ఒక్క వస్తువు ఉంటే గనక ఈ హోలీ పౌర్ణమి లోపుగా వెంటనే తీసి దాన్ని బయట పడేయండి. లేకుంటే మీకు కష్టాలు తప్పవు. కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడే విషయం పైన మీకొక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అయితే ఈ సమయంలో మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే వారు కోట్లు గడించే యోగం ఏ విధంగా వస్తుంది, ముఖ్యంగా ఈ హోలీ పౌర్ణమిలోపు ఏ వస్తువు గనక ఇంట్లో ఉంటే తీసి బయట పడవేయాలి, ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదం మేషరాశికి చెందుతుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే ఎంతో మంచి మనస్తత్వం కలిగిన వారినే చెప్పుకోవాలి. వీరు తమ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేయాలనే దృఢ సంకల్పంతో ఉంటారు. ఈ రాశి వారికి కార్యదీక్ష, కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. ఇతరుల యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని గుణం ఈ మేషరాశి వారిలో మచ్చుకైనా కనిపించదు. అలాగే ఇతరులకు వారి యొక్క ఎదుగుదలలో ఎప్పుడు కూడా తోడ్పాటును అందించి వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు చేరుకునేలాగా ఈ మేషరాశి వారు మార్గ నిర్దేశం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రాశి వారు ఆర్థిక పరమైన క్రమశిక్షణ కలిగి డబ్బులను బాగా సంపాదిస్తారు. అలాగే డబ్బులను పొదుపు కూడా చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా ఈ మేషరాశి వారు అభివృద్ధి చేస్తారు. ఇకపోతే ఈ మేషరాశి వారికి దాన ధర్మాలు చేయాలి అనే కోరిక అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ మేషరాశి వారు తమ జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. అయితే ఈ యొక్క మేషరాశి వారిలో పుట్టిన వారు ఇటువంటి మంచి లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ వారి జీవితంలో కూడా అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. ముఖ్యంగా మీరు కొంతమంది వల్ల ఆర్థిక నష్టాన్ని చవి చూశారు. దానివల్ల మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోయారు. ఇక ఆర్థిక నష్టం కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మీరు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ మేషరాశికి చెందినటువంటి మరికొంతమంది మాత్రం అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారు. ఇంకొంతమంది జీవితంలో నిరాదరణకి లోనేటువంటి పరిస్థితులు చూస్తున్నారు. అంటే ఎవరు కూడా వీరిని పట్టించుకోవడం లేదని ఒంటరిగా వారి యొక్క జీవితాన్ని వారు నెట్టుకు వస్తున్నారు. చాలా నిరాశలో, డిప్రెషన్లో ఉన్నారనే చెప్పుకోవాలి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులతో కూడా మీకు కలహాలు ఏర్పడ్డాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు మానసికమైన ప్రశాంతత అనేది కరువైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అనేదే లేక ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మేషరాశి వారు కూడా ఈ ఒక్క వస్తువు మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే మీరు దాన్ని తీసి బయటపడేయండి. ఎందుకంటే ఆ వస్తువు రూపంలో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి అనేది వ్యాప్తి చెంది ఉంది. ఇక ఆ వస్తువు మీ ఇంట్లో నుండి మీరు ఎప్పుడైతే బయటపడేస్తారో మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అలాగే ఆర్థిక పరంగా మీరు మంచి పురోగతిని కూడా చూస్తారు. అదేవిధంగా మీ యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అలాగే వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే మీ జీవితం అంతా కూడా చాలా ప్రశాంతంగా సాగిపోతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ ఒక్క వస్తువు ఇంట్లో ఉంటే గనక దాన్ని వెంటనే తీసి బయట పడేయండి. అయితే ఆ వస్తువు ఏమిటి అంటే గనక విరిగిపోయినటువంటి కత్తెర. ఈ విరిగిపోయినటువంటి కత్తెర అనేది అశుభానికి సంకేతం. కొంతమంది మొదట్లో కావచ్చు,
చివర్లో కావచ్చు కొంచెం విరిగిపోయినా కానీ అది పనిచేస్తుంది కదా అని ఇంట్లోనే కత్తెరను దాచిపెట్టుకుంటారు. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతత లేకుండా పోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో నిరాదరణకు లోనవుతారు. అలాగే ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీకు కష్టాలు తప్పవు. కాబట్టి మీరు విరిగిపోయినటువంటి కత్తెర మీ ఇంట్లో ఉంటే కనుక వెంటనే దాన్ని స్క్రాబ్లో పడివేయడం కావచ్చు, లేకపోతే మీరు దాన్ని బయట వేయడం కావచ్చు. ఈ మార్చి 14వ తేదీన హోలీ పౌర్ణమి లోపు మీరు ఖచ్చితంగా చేయాలి. లేకపోతే మాత్రం మీరు సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో మేషరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడే మీకు ఈ హోలీ పండుగ తర్వాత మీకు కోట్లు గడించే యోగం సిద్ధించి తీరుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారు తమ జీవితంలో శుభ ఫలితాలు పొందుకోవడానికి నిత్యం శివారాధన చేయండి. అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే ప్రతి శుక్రవారం రోజున మీ ఇంట్లో ధూప దీప నైవేద్యాలతో ఆ లక్ష్మీదేవిని ఆరాధించండి. మీ జీవితంలో చక్కటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. అదేవిధంగా గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఆహారంగా అందించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు కూడా చేయండి. మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.